స్వామిని పూజించే చేతులి చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏంటి, ప్రతిరోజు ఇలా రకరకాల పువ్వులతో పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అయితే ఇత్తడి విగ్రహాలన్నీ నేను ఒకేసారి కొనుక్కోలేదు, ఒక్కొక్క పండక్కి ఒక్కొక్కటి చొప్పున కొనుక్కున్నానండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా పూజ చేసుకుంటే. అండ్ ప్రేయర్ వల్ల లైఫ్లో ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాన్ని ఎవ్వరూ కూడా మిస్ కాకూడదండి. ఇలానే చెయ్యాలని లేదు, మన మనసుకి ఎలా నచ్చితే అలా. అందరికీ నమస్తే అండి, నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి, రాబోయేది న్యూ ఇయర్ కాబట్టి మన గురించి మనం కొంచెం ఆలోచించి ఏవైనా మిస్టేక్స్ అవి ఉంటే కొద్దిగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దామండి. సో అంతవరకు బాగానే ఉంటాము, బయటికి వెళ్తాము, ఎవరినో చూస్తాము, చూసిన తర్వాత వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు మంచి చీర కట్టుకున్నారు, వాళ్ళు గోల్డ్ వేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ భర్త వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి, అది నిజం మీకు కనిపించేది. కానీ మీ మనసులో నేను బాలేను, నాకేంటి ఇలా ఉంది, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఎదుటివారి గురించి మంచిగా అనుకోవడంలో తప్పులేదండి, తప్పులేదు. మేబీ వాళ్ళకి అన్నీ అలా జరిగి ఉండొచ్చు. వాళ్ళ లైఫ్లో ఎలాంటి తుఫాన్లు ఉన్నాయో మీకు తెలియదు కదా, అంతా సజావుగా సాగిపోవాలని ఎక్కడా లేదండి. మేబీ ఉంటారేమో. ఒకవేళ బయటికి అలా ఉన్నా కూడా వాళ్ళ లోపల ఏ యుద్ధం జరుగుతుందో మనకు తెలియదు. కానీ వాళ్ళని చూసిన తర్వాత మనకి ఇవన్నీ ఫీలింగ్స్ వచ్చి అక్కడితో ఆగిపోతే పర్వాలేదు. కానీ మనం ఎందుకు ఇలా ఉన్నాం, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది, మన భర్త ఎందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, మన పిల్లలేంటి మన మాట వినట్లేదు, మనకెందుకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నా భర్త ఎందుకు తాగుతారు, లేకపోతే ఇంకొకటి అండ్ నేను అందంగా లేను, ఆరోగ్యం లేదు, నా జుట్టు ఎలా ఉంది. మీకు అర్థమవుతుందండి? సో ఇలా లోపల మీకు మీరే గొయ్యి తవ్వుకుంటారండి. నాకు చదువు లేదు, నాకు డబ్బు లేదు, నాకు అందం లేదు, నాకు ఐశ్వర్యం లేదు, నా భర్త నా మాట వినరు, నా పిల్లలు నా మాట వినరు, ఆర్థిక సమస్యలు, లేకపోతే చెప్తున్నాను కదండి, ఏదైనా కావచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. కానీ దీన్ని ఎప్పుడో ఒకసారో ఒకరోజో లేకపోతే 6 నెలలకో 3 నెలలకో ఒకసారి అనుకుంటే పర్వాలేదు. కానీ పదే పదే మీ గురించి మీరు ఇలాగే ఆలోచించారనుకోండి, ఖచ్చితంగా అది అయితే మంచి స్టేజ్ అయితే కాదండి. అలానే అది డిసీజ్ కూడా కాదండి, జస్ట్ మన మనసు బాధపడే విధానం అన్నమాట. అందుకంటే ముందుగా ఒక మంచి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దామండి. ఏవి అనే 2 గ్రూపులకి ఒక ఎక్స్పెరిమెంట్ పెట్టారండి. పెట్టిన వెంటనే ఏ పాస్ అయిపోయారండి అండ్ బి కూడా పాస్ అయిపోయారు. ఇద్దరు వేరు గదుల్లో ఉన్నారు. ఈ దగ్గరికి వచ్చేసరికి రిజల్ట్ ఇచ్చేది వాళ్ళు ఏదో ఒక వంక పెడుతున్నారు, బాగాలేదని చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇంకొంచెం అంటే వాళ్ళు చేసింది తప్పు అనుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు చేసింది కరెక్టే. కానీ ఈ చూసిన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో తప్పు అని చెప్తే వాళ్ళు దాన్ని ఇంకొంచెం రెక్టిఫై చేయడానికి ఇంకా లోతుగా దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్గా రిజల్ట్ ఇచ్చారండి. 2 రిజల్ట్స్ వచ్చాయి. ఏ ఓకే, బి తాలూకా థీసిస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. వెంటనే ఈ బీని చూసిన ఏకు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా బాగా చేశారు, నేనేంటి ఇలా చేశాను అనేసి వీళ్ళు ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయారండి. యాక్చువల్గా వీళ్ళు కరెక్టే, వీళ్ళ దగ్గర పవర్ ఉంది, వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది. కానీ వీళ్ళు చేసింది రైట్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఇక్కడతో ఆగిపోయారు. సో వీళ్ళది తప్పు అనడం వల్ల ఆ తప్పుని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే దాని గురించి మరింత పరిశోధన చేసి వీళ్ళు థీసిస్ కొంచెం ఎక్కువ సబ్మిట్ చేశారనమాట.
వీళ్ళు ఇద్దరు సమబుజ్జీలు అయినప్పటికీ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఏదో వీళ్ళు చేసిన దీనికి వీళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యారండి. మీకు అర్థమవుతుందా? పొటెన్షియల్ ఉండి కూడా అక్కడ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు అలా ఫీల్ అవ్వాల్సి వచ్చిందండి. నేనేమంటానంటే మన దగ్గర కూడా అటువంటి పొటెన్షియలే ఉంటుందండి. కాకపోతే మనల్ని మనం ఏ విధంగా చూసుకున్నామో, గడిచిన కాలంలో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్, లైఫ్లో జరిగిన యాక్సిడెంట్స్, లేకపోతే ఏదైతే అవ్వనివ్వండి, దాని తాలూకా ఇంపాక్ట్ అంతా మన మనసులో ఉంచుకొని మనల్ని మనమే తక్కువగా చూసుకుంటూ ప్రతిదానికి బాధపడిపోయామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోనూ కలవలేము. ఎందుకంటే ఏం చేస్తే ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అడుగు తీసి అడిగేయడానికి తప్పుగా మీరు ఫీల్ అవుతారండి. అండ్ అక్కడితో స్టార్ట్ అయింది. తర్వాత భయంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు. అండ్ మిమ్మల్ని గురించి మీరు పాజిటివ్ విషయాలు ఏవే ఉంటాయో అవన్నీ కూడా మర్చిపోతారండి. అంత పవర్ ఉంది నెగిటివ్గా ఆలోచిస్తే. మీరు కనుక ప్రతి నిమిషం ప్రతి క్షణం అలాగా పాస్ట్లోనే ఉన్నారనుకోండి, మీకు ఇప్పుడునే ఎనర్జీ పోతుంది. అలానే కొంతమందికి అయితే ఫ్యూచర్ గురించి భయం అండి. నిన్న ఇలా అయింది కాబట్టి రేపు ఎలా అవుతుందో, నిన్న అంత పెద్ద లాస్ వచ్చింది కాబట్టి రేపు ముందు మనం ఎలా బ్రతుకుతామో, యువతల దీన్ని మర్చిపోలేక అవతల దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఉండే ఈ రోజునైతే చాలామంది వేస్ట్ చేసుకుంటారండి. అంటే పాపం అది వాళ్ళ తప్పు కాదు, కొంచెం అవగాహన లోపించడం అనమాట. పాస్ట్ అంటే ఓకే, కానీ మరి ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దా అంటే ఆలోచించాలండి. ఎలా ఆలోచించాలి? ప్రెజెంట్ మంచి పనులు చేశారనుకోండి, దాని తాలూకు ఇంపాక్ట్ ఫ్యూచర్ మీదే పడుతుంది. నిన్నటి రోజుకి వెళ్ళి మీరు మంచి పనులు చేయలేరు కదా, లేకపోతే నిన్న జరిగిందాన్ని మీరు ఆపలేరు కదా. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీరు ప్రొడక్టివ్గా ఉన్నారనుకోండి, రేపు అది మీరు ఈరోజు మామిడి విత్తనం వేస్తే రేపు పొద్దున్న మామిడి మొక్క వస్తుంది. మీరు ఏది వేయకుండా ఉంటే అక్కడ ఏమొస్తుందండి? ఫ్యూచర్ గురించి ఎలా ఆలోచించాలి? హెల్త్ గురించి ఆలోచించాలి. రేపు పొద్దున్న వయసు పెద్ద అయ్యే కొద్దీ మనకి ఏమైనా జబ్బులు వస్తే మనకి కొంచెం అమౌంట్ ఉండాలి. వార్ధక్యంలో కొంచెం హ్యాపీగా వెళ్ళాలంటే అంత ఎంతో ఫిక్స్డ్ అమౌంట్ ఉండాలి. సో సరైన ఆరోగ్యం ఉండాలి. పిల్లలు చూసినా చూడకపోయినా మనకంటూ కొంత అమౌంట్ ఉండాలి. అలాగే మన ఫ్యామిలీ మనతో పాటు ఉంది కాబట్టి పిల్లల కోసం ఏదైనా సెక్యూర్ చేయగలగాలి. అంటే ఇవి కొంచెం మీరు ఆలోచించాల్సింది. ఇంకోటి, ఇప్పుడు మీరు పిల్లల్ని సరిగ్గా కనుక ఇచ్చేసారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు పడతారండి. మీరు చదివించడం, పెద్ద చేయడం ఇంతవరకే, మీరు మంచి బుద్ధులు నేర్పించడం వరకే. వాళ్ళ తలరాతను కూడా మీరు తీసుకోలేరు కదా. అలా అని ప్రేమ ఉండదంటే ఉంటుందండి. ప్రేమని సరైన విధంగా యూజ్ చేసుకోవాలి. భయపడుతూ మీ గురించి మీకు భయం, మీ ఫ్యామిలీ గురించి మీకు భయం, రేపు పొద్దున్న ఏమవుద్దో అని భయం, నిన్నేంటి ఇలా అయిందన్న బాధ, వీటిలోనే ఉంటే జీవితాన్ని ఎలా లీడ్ చేస్తారండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తప్పుడు ఆలోచనలు మనకి ప్రెషర్ని, టెన్షన్ని, యాంగ్జైటీని తప్పించి ఒక్క మంచి పని కూడా చేయవండి. అండ్ ఎదుటివారిని చూసి మీకు ఏమైనా కొంచెం అనిపించింది అనుకోండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేశారో అది మీకు వీలైతే చేయండి. ఎవరైనా సరే, అంటే చూడండి, ఎవరికైనా మంచి మార్కులు వచ్చే మనకి రాలేదనుకోండి, మన పిల్లల విషయంలో చెప్తున్నా, వాళ్ళలాగా చదవాలి, వాళ్ళలాగా రాసుకోవాలి, వాళ్ళలాగా లెసన్స్ వినాలి, ఇవన్నీ చేస్తే వస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళ కాకపోతే రేపైనా వస్తుంది. అండ్ మనం కూడా ఎదుటి వాళ్ళని చూసి ఏదైనా ఇంప్రూవ్ అయ్యే విషయం ఉంటే తప్పకుండా తీసుకోవాలి తప్పించి మనల్ని మనం బ్లేమ్ చేసుకునే సిచ్యువేషన్లోకి అయితే అస్సలు వెళ్ళకూడదండి. దూరపు కొండలు ఎప్పుడూ నునిపోయానండి. దూరంగా మసగ్గా కనిపిస్తున్న దాన్ని చూసి ఆనందించడం కంటే దగ్గరలో ఉన్నదాన్ని చూసి మనలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకొని మన మనసుని, శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే మన ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుందండి. మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించాలి అంటే ఏం చేయాలండి? మిమ్మల్ని మీరు మెచ్చుకోవాలి. ఇదేంటక్క సెల్ఫ్ బూస్టింగ్, మనకి మనమే పంపు కొట్టుకుంటాం అంటే కొట్టుకోవాలండి. గాలి తక్కువగా ఉంటే ఏం చేస్తావు? ఎవరో వచ్చి మనల్ని పొగడరు, ఎవరో వచ్చి మీరు అందంగా ఉన్నారని చెప్పరు, ఎవరో వచ్చి మీకు మీ మనసులో ఏముందో చూడరు. సో అప్పుడు మన గాలి మనం కొట్టుకుంటేనే కదండి కొంచెం ముందుకు వెళతాము. అలా అని ఎక్కువైంది అనుకోండి, కొద్దిగా గాలి తీసేస్తాం. ఏముంది, ఎవరినో ఒకరిని పోల్చుకుంటాం. అంటే ఇది కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు అండి. చాయిస్ మన చేతుల్లోనే ఉంది. సో మ్యాక్సిమం అయితే హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. ఎవరిని చూసి మన మనసులో ఎటువంటి ఈర్ష్య కానీ, అసూయ కానీ వద్దు. అవి ఉన్న ప్రాబ్లం కొంచెం ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన గురించి మనం కనుక తక్కువగా అంచనా వేసుకున్నామంటే దీని తాలూకు ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. సో మన నిత్య జీవితమే నరకంగా ఉంటుంది. సో న్యూ ఇయర్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక డైరీ పెట్టుకోండి, మీకు నచ్చిన అంశాలు రాసుకోండి. ఇంతవరకు చేయలేనివి ఏమైనా ఉంటే, ఏమైనా నేర్చుకోవాలనుకుంటే, అండ్ ఫైనాన్షియల్గా ఏమైనా సరే దాచుకోవాలనుకుంటే ఇయర్ నుండి స్టార్ట్ చేయండి. ఏంటి జీతం చాలదు అది ఇది అంటారా, కొంచెం కష్టపడండి, ఏదైనా కొత్త వర్క్ నేర్చుకోండి, లేదా ఉన్న దాంట్లో సేవ్ చేసుకోండి. మనసుంటే మార్గం అనేకం అండి, చాలా మార్గాలు దొరుకుతాయి. ఈ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఒక డైరీ తీసుకోండి. మీలో
చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే మిమ్మల్ని పొగుడుంటారు కదా, మీరు ఒక ముగ్గు బాగా వేస్తారనో, వంట బాగా చేస్తారనో, పాట బాగా పాడతారనో, స్టిచ్చింగ్ బాగా చేస్తారనో, ఏదైనా లేకపోతే కథలు బాగా చెప్తారనో. చెప్పలేమండి ఎవరికి ఏ ఆర్ట్ ఉంటుందో, ఎవరిలో ఏది దాగి ఉంటుందో అవన్నీ కూడా మరుగున పడిపోతాయి. అండ్ ఎప్పుడైనా ఎవరితో అయినా చెప్పేటప్పుడు నేను చిన్నప్పుడు అలా ఉండేది, లేదంటే మీకు ఒక మంచి రంగు సూట్ అయ్యింది ఉండొచ్చు, మీ హెయిర్ బాగా ఉండొచ్చు. ప్రతి మనిషికి భగవంతుడు ఏదో ఒక ప్లస్ పాయింట్ అయితే ఇస్తారండి. సో మీ ఎడ్యుకేషన్ మీ ఆయుధం అయితే దాన్ని ఉపయోగించుకోండి, లేదా మీకు ఏది నేర్చుకోవాలనిపిస్తే అది నేర్చుకోండి. సంతోషంగా ఉండడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. కష్టాలు ఉంటాయండి, ఆ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని ప్రార్థించండి, లేదా కాసేపు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి. ఏంటి ఎప్పుడో ఒకరోజు డబ్బులు లేవు, జీతం తక్కువ, మాకేంటి ఇలా ఉంది అని అనుకుంటే పర్వాలేదు. అంటే ఫస్ట్ తేదీని అనుకున్నాం అనుకోండి, జీతం వచ్చినప్పుడు అతదవ్వనివ్వండి మనదవ్వనివ్వండి. సో మళ్ళీ ఫస్ట్ వచ్చినప్పుడు అది గుర్తు రావాలేమో, కానీ నెలంతా కూడా జీతం తక్కువ జీతం తక్కువ జీతం తక్కువ అనుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు ప్రాబ్లంలో ఉన్నట్టే. అప్పుడప్పుడు బాధపడ్డల్లో అర్థం ఉంది, కానీ ప్రతిరోజు ఒకే పనిగా బాధపడుతూ ఉన్నారనుకోండి, మనల్ని మనం చాలా మార్చుకోవాల్సి ఉంటుందండి. ఈ హ్యాపీనెస్ గురించి కూడా మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకండి, మీ మీద మీరే డిపెండ్ అవ్వండి. ఎందుకంటే బయటికి కనిపించేది మీరు కాదు. మీ మనసులో ఎంత యుద్ధం జరుగుతుందో, ఎంత బాధ ఉందో, ఎంత ఇన్ఫీరియారిటీ ఉందో, ఎంత ఫ్యూచర్ మీద భయం ఉందో, ఇదంతా కూడా మీకు మీరే తెలుసుకొని వాటి నుంచి ఏం చెయ్యాలి, ఈరోజు ఎలా ఉండాలి. ఈరోజు ఎలా ఉంటారండి ఎవరైనా సరే, లేస్తాము, నీళ్ళు తాగుతాము, కాసేపు అటు ఇటు తిరుగుతాము, చక్కగా స్నానం చేస్తాము, దేవుడికి ఏదో దండం పెట్టుకుంటాము, ఆ తర్వాత పిల్లలకు కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి అన్ని పనులు చేసుకుంటాము, కాసేపు మన గురించి మనం ఆలోచించుకుంటాము, హ్యాపీగా వర్కౌట్ చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాం, మంచి సినిమా చూస్తాం, మంచి బుక్ చదువుతాం. ఇవన్నీ చేస్తే చాలండి, మీ ఫ్యామిలీలో మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టే. ఒక హౌస్ వైఫ్కి ఎన్ని పనులు ఉంటాయండి రోజులు వేస్తే? ఇంట్లో పనులు, బయట పనులు. ఇంట్లో అనుకోండి, ఇల్లు క్లీనింగు, గిన్నెలు, వంట, పిల్లలు, భర్త, గ్రాసరీ, పండగ వచ్చిందంటే అది, ఇవన్నీ చాలా పనులు ఉంటాయండి. అట్ ద సేమ్ టైము మనకు వచ్చే ఇన్కమ్ని మనము ఎంత పొదుపు చేయొచ్చో చూడొచ్చు, ఎక్కడైనా ఎంత వేస్ట్ అవుతుందో దాన్ని కట్ చేయొచ్చు. ప్రతిదీ కనుక మీరు పెన్ను పేపర్ తీసుకొని ఒక బుక్ మీద కనుక పెట్టారనుకోండి, పెన్ను పేపర్ తీసుకొని ఒక దగ్గర పెట్టారు అనుకోండి, చక్కగా మీ లోటుపాట్లు తెలుస్తాయి. అండ్ మీకేం కావాలి, ఈ సంవత్సరం ఎండింగ్కి మీరు ఎంత ఉంచగలరు, లేకపోతే మీరేం చేయాలనుకుంటున్నారు, ఈ సంవత్సరంలో అట్లీస్ట్ కొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా, అట్లీస్ట్ 10 గుంజీలు రోజు తీసినా సరే కాలు నొప్పులో ఇవి ఉంటాయి కదండి, అవన్నీ తగ్గుతాయండి. అంటే మామూలుగా చెప్తున్నాను, ఎవరికి ఏది నచ్చితే అది ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయం అయితే మన లైఫ్లోకి రావాలండి. కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త అలవాట్లలో 10 అక్కర్లేదు, ఒక్క అలవాటు తీసుకొని ఈ సంవత్సరం స్టార్ట్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఒక బుక్ చదవండి, మంచి మూవీ చూడండి, ఒక సాంగ్ వినండి, దేవుడి కోసం ఒక శ్లోకం నేర్చుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక మొక్కను తెచ్చి పెంచుకోండి. లైఫ్లో కొత్తదనం అంటే కొత్త చీరలు, కొత్త ఆభరణాలు, కొత్త ఏమంటారు ఇవి కాదండి. మీ మనసును కొత్తగా చూడండి, మీ మనసులోకి కొత్త విషయాలను తీసుకెళ్ళనివ్వండి. సవ్యంగా జరిగి మంచి కొనుక్కోగలిగే కెపాసిటీ ఉంటే అదే చేయండి. ఏంటి మీకు ఇంకోటి తెలుసా, ఒకటి కొంటే ఒకటి కావాలనిపిస్తుంది. కోరికలు ఎప్పుడూ కూడా బుద్ధుడు చెప్పిందేనండి, ఇది అయిపోతే అది వస్తుంది. అదే మీరు ఫైనాన్షియల్ స్టేటస్ అలా ఉన్నా కూడా అవి కొనుక్కుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర మనకు బాధే మిగులుద్ది. అలా కాకుండా మంచి అలవాట్లు చేసుకోవడంలో అనుకోండి, మీరు ఇవి ఎంత అలవాటు చేసుకుంటే మీరు అంత సంతోషంగా ఉంటారండి. దీనివల్ల మాత్రం మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు. అంటే దీని తాలూకా రిజల్ట్ ఎప్పుడూ కూడా నెగిటివ్ అవ్వదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు భగవంతుడు ఈరోజు ఏమి ఇచ్చాడో, ఇప్పటికి మీరు ఎలా ఉన్నారో, అది ఏదైనా అవ్వనివ్వండి, అది ఒక వరం అనుకోండి. ఎందుకంటే మనకంటే లో వాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలంటే వాళ్ళనే చూడాలండి. వాళ్ళ చలిలోనో ఎండల్లోనో ఇప్పుడు దుప్పట్లు లేక ఎంతమంది ఉన్నారండి, వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నాం. మనకు చేతనైతే ఏదైనా చేద్దాం, లేదా మన పొజిషనే కొంచెం బాగాలేదనుకోండి, మనం కష్టపడదాం, లేదా ఉన్న దాంట్లో సేవ్ చేసుకుందాం. మనిషి బ్రతకడానికి ఎంత కావాలి? సో సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మనం చెయ్యాలి తప్పించి పొరిగింటి పుల్లకూరకు రుచి ఎక్కువనో, దూరపు కొండలు నూనెపనో, వాళ్ళని వీళ్ళని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు వాళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు, వీళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు, వాళ్ళ హెయిర్కి అది రాసుకున్నారు, మన మొహానికి ఇది రాసుకోవాలి. ఇది ఏం కాదండి. మీరు ఏదో అది మీరు చూడండి, వర్కౌట్ చేయండి, వాటర్ తాగండి, పచ్చి కాయగూరలు ఎక్కువగా తినండి, అండ్ మంచి బుక్స్ చదవండి,
పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. కాసేపు వాకింగ్ చేయండి, పిల్లలతో ఎక్కువ మాట్లాడండి, గార్డెన్ వర్క్ చేయండి. రోజు ఒక 10 నిమిషాల నుంచి అరగంట వరకు కూడా మీ బాడీ చెమట పట్టి ఏ పనైనా సరే చెయ్యండి. ఎండలో కాసేపు ఉండండి. ఇలాంటివి చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ స్కిన్లో ఒక గ్లో వస్తుంది. సో ఆ తర్వాత మీ దగ్గర డబ్బులు వచ్చాయి అనుకోండి, ఏదో ఒకటి రాసుకోవడంలో అర్థం ఉంది. కానీ ఊరకనే అన్వాంటెడ్గా ప్రతిదీ కూడా మనకి కావాలి, మన కళ్ళెళ్ళిన దగ్గరికల్లా మనసు వెళ్ళిపోయి అది రాలేదని బాధపడిపోయి వాళ్ళు వీళ్ళు బాగున్నారని చెప్పేసి ఇది మనకు అక్కర్లేదండి. చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, వస్తూనే ఉంటుంది ఏదో ఒక టాపిక్. సో ఇవాళకైతే అమ్మో చాలా టైం అయిపోయినట్లుంది. సో ఇవాళకైతే మన వీడియో ఇదేనండి. రేపు మరో మంచి టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. థ్యాంక్ యూ సో మచ్.